సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయన మీకు పవన్ కళ్యాణ్ గారు తెలుసు కదా? పవన్ కళ్యాణ్ తెలుసు. ఇప్పుడు గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి కుర్రకారంతా ఆయన ఓట్లు వేసిన వాళ్ళే, పెద్దల తరపు నుంచి అయితే ఏ ఓట్లు లేదు. అటువంటి వ్యక్తి మీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు కదా, మీరు అతనికి సపోర్ట్ చేస్తారా? చేస్తాం సార్, చేస్తామంటే ఇది రావణాసుడి పరిపాలన అండి. జగన్మోహన్ రెడ్డి మొన్నటితో రావణాసుడి పరిపాలన. ఇది రాముల్లా వస్తున్నాడండి పవన్ కళ్యాణ్. తరిమి కొడతాడండి. తరిమి కొట్టి అతన్ని మామూలుగా ఈ రావణాసుడి పరిపాలన పోయి రాముడి పరిపాలన వస్తుందండి. రాముడి పరిపాలన రావాలని కోరుకుంటున్నామండి. పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ రాముడు 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 అంటున్నారండి పవన్ కళ్యాణ్. అలా సార్ రాముడు రాముడు అని కోరుకుంటున్నాం సార్. రాముడు వస్తున్నాడు సార్. రావణాసుడి పరిపాలన తరిమి కొట్టించాం సార్. ఈ పరిపాలన ఏముండదు సార్. ఇప్పుడు ఆయన సీఎం గా నిలబడే సత్తా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి లాస్ట్ మినిట్ లో పొత్తులో వస్తాను, చంద్రబాబు నాయుడుతో కలిసి వస్తాను, నేను 23 సీట్లకే అంకితం అని చెప్పి తను తగ్గించుకుని పోటీ చేస్తానంటే వ్యక్తి, ఆ పొత్తి ఎంతవరకు సక్సెస్ అవుతుంది? రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వం స్థాపించే అవకాశం ఏమైనా ఉందా? ఉంది సార్. రానున్న రోజుల్లో 5 సంవత్సరాలు పరిపాలిస్తారండి. అప్పటికి వయసు అయిపోద్దండి ఆయనకి. అప్పుడు వయసు అయిపోతే పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి చేద్దారి అని ఈ కూటమి అంతా పూర్తి చేసి అనుకున్నారు సార్. వచ్చే సంవత్సరంలో రాబోయే కాలంలో ఆయనే ముఖ్యమంత్రి అండి. ఆయనే గెలిపిస్తారండి. ఈ కూటమి అంతా కలిపి ఆయనే ముఖ్యమంత్రి చేస్తారండి. అంచేత ఇప్పుడు ఈ మట్టికి పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గం మంచి అభివృద్ధి చేస్తారండి. అభివృద్ధి చేసిన వల్ల మాకు అందరికీ సంతోషంగా ఉందండి. ఈ రావణాసుడి పరిపాలన పోవాలని మేమంతా కోరుకుంటున్నాం సార్. అంటే రావణాసుడి పరిపాలన అండి. పవన్ కళ్యాణ్ గెలుస్తారండి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవుతారండి. భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. పెద్ద ఆశతో ఉన్నామండి. ఎక్కడ చూసినా ఎలా ఉన్నదండి. కుప్పాడ, కొత్తపల్లి, చేబోలు ఇదంతా కలిసి పవన్ కళ్యాణ్కే గెలిపించాం. పవన్ కళ్యాణ్ బాగుంటుందండి. ఆయనే ఇన్ అవుతాడండి.